రాత్రికి డార్లింగ్. అమ్మా, మా సావిత్రమ్మ మాటంటే నీకెంత గౌరవం. బయట పిల్లవైనా నువ్వే నయం. దుర్గి డార్లింగ్, నేను బయట పిల్లని కాను. ఓ అమ్మో, సరే సరే, ఇంకా అలా అనలేమ్మా. దుర్గి డార్లింగ్, నిన్నొకటి అడగచ్చా? అడుగమ్మా. ఏ మళ్ళీ కాఫీ కావాలా? కాఫీ ఏమి వద్దు. మన వజ్రపాటి ఇంట్లో వినాయక చవితి చాలా బాగా జరుగుతుంది కదా, ఆ విశేషాలన్నీ కావాలి. నాకు చెప్పా ప్లీజ్. వినాయక చవితి అంటే ఈ ఇంట్లో చాలా గౌరవంగా జరిగేదమ్మా. తర్వాత 1 కాదు 2 కాదు, ఏకంగా 9 రోజులు వినాయకుణ్ణి పూజించేవారు. అవన్నీ ఒకప్పుడు. అయ్యగారు పోయాక ఎప్పుడు ఆ పండగ చేసినా ఏదో ఒక అరిష్టం జరిగేది. దుర్గి డార్లింగ్, అరిష్టం అంటే? 1 సారి కాదు 2 సార్లు కాదు, ఎప్పుడు వినాయక చవితి చేసుకుందాం అనుకున్నా ఏదో ఒక ప్రమాదమో అపశకునమో జరిగేది. అప్పుడు పద్మావతమ్మకి 13 ఏళ్లుంటాయనుకుంటా. పాపం అగరబత్తి వెలిగిస్తూ ఉంటే చేయి కాలిపోయింది. ఇంకో ఏడు వినాయక చవితి రోజున చిన్న కోడలు గారి చీరకి హఠాత్తుగా నిప్పు అంటుకుంది. సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరుగుండేది. ఇలా ప్రతి ఏడు ఎవరో ఒకరికి ఏదో ఒక ఆటంకం ప్రమాదం జరగటం. వినాయక చవితి అంటేనే గంటవనే భయం పట్టుకుందమ్మా అందరిలోనూ. ఇంక కొన్నాళ్లకి ఏదో మామూలుగా కథ చదువుకొని అక్షంతలు వేసుకోవడం తప్ప పెద్దగా వ్రతం చేసుకోవడం మానేశారు. మా సావిత్రమ్మ కూడా సంప్రదాయం కంటే పిల్లల క్షేమమే ముఖ్యమని మళ్ళీ ఎప్పుడూ అప్పటినుంచి వినాయక చవితి పెద్దగా చేయలేదు. ఇంత జరిగిందా?